కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 7 రోడ్లకు సంబంధించి క్లియర్ చేసింది. ఈ విషయం అధికారికంగా ప్రకటించింది పార్లమెంట్లో. కృష్ణా జిల్లా రామారావుపేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వరకు 4 లైన్ల విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి 2718 కోట్లు 16 కోట్లు ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు నేనే మాట్లాడా. కృష్ణానది మీద ఇంకొక వంతెన పడుతోంది, ఆల్రెడీ రోడ్లు కూడా వేసేశారన్నట్టు. అట్లా వినుకొండ గుంటూరు 4 లైన్ల రహదారికి 2360 కోట్లు. అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్ వరకు 6 లైన్ల రహదారి నిర్మాణానికి 906 కోట్లు. విజయవాడలోని మహానాడు జంక్షన్ నుంచి నెడమానూరు వరకు 6 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి 669 కోట్లు. చెన్నై కోల్కతా జాతీయ రహదారి మీద రణస్థలం దగ్గర విడిచిపెట్టిన 6 లైన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 325 కోట్లు. గన్నవరం సమీపంలోని గుండుగోలను గామన్ జంక్షన్ దగ్గర 4 లైన్ల మీద ఫ్లైఓవర్ నిర్మాణానికి 150 కోట్లు. జాతీయ రహదారి 44 మీద 416 కిలోమీటర్ల వద్ద అసంపూర్తిగా ఉన్న 4 లైన్ల ఫ్లైఓవర్ను పూర్తి చేసేందుకు 140 కోట్ల రూపాయలు 2023 డిసెంబర్లో ప్రతిపాదిస్తే వాటిని వార్షిక ప్రణాళికలో భాగంగా ఆమోదించారు. టోటల్గా 7266 కోట్లు జగన్ హయాంలోనే ఓకే అయిన వాటినే ఇప్పుడు వీళ్ళుగా చెప్పుకుంటున్నారన్నటువంటి సాక్షి ప్రొజెక్ట్ చేసింది.